ఓం నమో వెంకటేశాయ నమః. ఎన్ఎన్ఆర్ 4 సారథి వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి నీరుగుడ్డ తెలియజేయమనగా, అయ్యా ప్రభుత్వములారా, ట్యాక్సీ కార్మికులు కానీ ఆటో కార్మికులు కానీ ఈరోజు డీజిల్ పెట్రోలు దొరకడం కష్టమైపోయింది. ప్రభుత్వములు ఏం చేస్తున్నాయి? ప్రభుత్వములు ఇచ్చిన హామీలు ఏం చేస్తున్నాయి? ఇప్పుడే ఇలా కష్టాలు పడుతున్న మన ట్యాక్సీ కార్మికులకి వెంటనే డీజిల్ పెట్రోల్ సరఫరా ప్రభుత్వాలు తీసుకొని, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా తొందరగా దీని మీద రియాక్ట్ అయ్యి మా ట్యాక్సీ కార్మికులపై తొందరలో డీజిల్ పెట్రోలు అమలు చేయాల్సిందిగా కోరుతున్నాము. అలా చేయనిచ్చే మీరు ప్రభుత్వాలు మా ట్యాక్సీలకు ఏమని అవద్దు ఎన్నికల హామీలు ఇచ్చారు, డీజిల్ పెంపుడు లేదని చెప్పారు, అలాగే డీజిల్ పెంచుతామని చెప్పేసి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వార్తలు వస్తున్నాయి. అవన్నీ ప్రభుత్వంలో భరించుకొని మాకు ఇప్పుడు ఉండే డీజిల్ రేటుకి డీజిల్ పెట్రోల్ అందాల్సిందిగా ప్రభుత్వాలు కోరుతున్నాం. అలా లేకుండా డీజిల్ పెట్రోల్ పెంచినారని ప్రభుత్వం పెంచినందుకు రాష్ట్రం మొత్తం అంతా ధర్నాకారానికి ఎన్ఎన్ఆర్ పిలిపిస్తుంది. ధర్నా ఖచ్చితంగా చేస్తాం. ఎన్ఎన్ఆర్ 4 సారథి వెల్ఫేర్ అసోసియేషన్ నీరుగుట్టు వెన్నెంకటరమణ. ఓం నమో వెంకటేశాయ నమః. అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు, స్టేట్ ప్రభుత్వం కావచ్చు, ఏ ప్రభుత్వాలైనా కానీ గుర్తించుకొని ట్యాక్సీ కార్మికులకి అండగా ఉండి ట్యాక్సీ మండలం చేసుకుంటున్నాము. ఇది మా ట్యాక్సీ వాళ్ళ డిమాండ్. ఆటో కార్మికులు ట్యాక్సీ కార్మికులు రోడ్లు ఎక్కి ప్రసిద్ధి చేసుకున్నందుకు 24 గంటలు ట్యాక్సీ సోదరులు గన రోడ్డు పైన ఎక్కితే తాగడానికి నీళ్లు ఉండవు. గుర్తుంచుకొని ప్రభుత్వాలకి తినడానికి తిండి కూడా ఉండదు ప్రభుత్వాలకి. ఇది ప్రభుత్వం గుర్తు చేసుకొని తొందరలో మాకు పెట్రోల్ డీజిల్ అందజేయాల్సింది ప్రభుత్వాలు కోరుతున్నాము. ఓం నమో వెంకటేశాయ నమః. పైన పెట్టిన వీడియోలు చూడండి. ప్రభుత్వంలో అక్కడ ప్రతి బంక్ కూడా నో స్టాక్ బోర్డు అండి. డీజిల్ లేదు, కొన్నిసార్లు పెట్రోల్ లేదు, కొన్నిసార్లు రెండూ లేవు. ఆటో కార్మికులు కానీ ట్యాక్సీ కార్మికులకు ఎలా ఇబ్బంది పడుతున్నారో, పూట గడవని పరిస్థితుల్లో మేము కార్మికులకు ఉన్నాము. మీరు ఉచిత బస్సులు ప్రకటించిన తర్వాత ఇంకా చాలా ఇబ్బంది పడుతున్నాము. పైన పట్టిన వీడియోలను చూసి ఆటో కార్మికులకు ట్యాక్సీ కార్మికులకు వెంటనే తక్షణమే ప్రభుత్వం రియాక్షన్ తీసుకొని, అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, తొందరలో డీజిల్ పెట్రోలు తొందరలో మన ఆటో కార్మికులు అందేట్టుగా ప్రభుత్వంలో చర్య తీసుకొని తొందరలో కేంద్ర ప్రభుత్వం కానీ అలాగే స్టేట్ ప్రభుత్వం కానీ అన్ని ప్రభుత్వాలు ట్యాక్సీ కార్మికులకు అండగా నిలబడాల్సిందిగా ప్రతి ప్రభుత్వం కోరుకుంటున్నాము. అలా మాకు డీజిల్ పెట్రోల్ సరఫరా చేయనప్పుడు ప్రభుత్వాలు పరిస్థితి ఎలా ఉంటాయనేది ఒకసారి ప్రభుత్వం గుర్తుంచుకోండి. 24/7లో డ్రైవర్ సోదరులు రోడ్డెక్కిచుంటే ప్రభుత్వాలకు ఎంత ఇబ్బంది పడతాయో గుర్తుంచుకోండి అని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నా. ఎన్ఎన్ఆర్ 4 సారథి వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి నీరుగుట్టు వెంకటరమణ. ఈ విధంగా కాకుండా తొందరగా ప్రభుత్వాలు గుర్తించి పెట్రోల్ డీజిల్ తక్షణమే రేటు పెంచకుండా ఈ క్రమంగా ముందు ఏ రేటు ఉన్నదో అదే రేట్లోనే పెట్రోల్ డీజిల్ తొందరలో మా ట్యాక్సీ కార్మికులకు ఆటో కార్మికులకు తొందరలో సరఫరా చేయాల్సింది ప్రతి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ పెంపు చేసినా కానీ, డీజిల్ పెట్రోల్ అందకన పోయినా కానీ, ట్యాక్సీ కార్మికులు బలైనా కానీ అది ప్రభుత్వాలకు చర్యే. ప్రభుత్వాలకు నిర్లక్ష్యం వల్లనే మా ట్యాక్సీ కరుపులు కొడుతున్నారు, ఆటో కరుపులు కొడుతున్నారు. కాబట్టి ప్రభుత్వాలు గుర్తించి తొందరగా పెట్రోల్ డీజిల్ సరఫరా చేయవలను. ఎన్ఎన్ఆర్ 4 సారథి వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి నీరుగుట్టు వెన్నెంకటరమణ తెలియజేయంగా ప్రభుత్వం గుర్తించుకోవాల్సింది కోరుకుంటున్నాను. ఓ నమో వెంకటేశ్వర.